Hello my dear competitive friends, welcome to Mahendra Agarwal Study Hub. మనం ప్రీవియస్ వీడియోలో అడ్వాన్స్ మ్యాథ్స్ నెక్స్ట్ రీజనింగ్ గురించి మనం డిస్కస్ అనేది చేయడం జరిగింది. మనం స్టార్టింగ్లో అరిథమెటిక్ 3.0కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసినాం. ఇక దాని తర్వాత రీజనింగ్ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ మనం అరిథమెటిక్ 3.0కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా లేటెస్ట్ క్వశ్చన్స్ లేదా ట్రెండింగ్ క్వశ్చన్స్ ఓకేనా. ఈ క్వశ్చన్స్ అనేవి 2024లో జరిగిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మన బుక్ లో ఉండడం కూడా జరుగుతుంది. మీరు ఏ చాప్టర్ అన్నా చెక్ చేసుకోండి, మనకు అడిషనల్ క్వశ్చన్స్ కావచ్చు లేదా మనకు ఈ 2024లో జరిగిన క్వశ్చన్స్ కావచ్చు, తర్వాత ప్రీవియస్ జరిగిన ఏ క్వశ్చన్స్ కూడా అయినా మన ఈ అరిథమెటిక్ 3.0లో ఉండడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అందులో ఏం చాప్టర్ అంటే ఏజెస్ సంబంధించిన చాప్టర్. ఆ ఏజెస్ లో కూడా మనకు ట్రెండింగ్ క్వశ్చన్స్ అని అనుకున్నాం కదా. ఆ ట్రెండింగ్ క్వశ్చన్స్ అనేవి ఒక్కో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎన్ని మెథడ్ చేస్తాం, 2 మెథడ్ చేస్తామా 3 మెథడ్ చేస్తాం అనేది ఓకేనా మన పైన డిపెండ్ అయి ఉన్నది. అంటే మ్యాథ్స్ అంటేనే ఆలోచించాలి, మరి ఎన్ని రకాలుగా ఆలోచించాలనే విధంగా ఈ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా. అందులో భాగంగానే ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే మనకి ఏమని మెన్షన్ చేసినట్టే ది రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ 4:5. After 15 years the ratio will be 11:13. If at the time of marriage the ratio was 3:4, then how many years ago they got married అన్నాడు. భార్య మరియు భర్త ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి ఎంత? 4:5. 15 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 11:13 అన్నాడు. వారికి వివాహం జరిగినప్పుడు వారి వయసుల మధ్య నిష్పత్తి 3:4 అయితే ఎన్ని సంవత్సరాల క్రితం వారికి వివాహం జరిగెను? క్వశ్చన్ క్లారిటీగా వినండి. ఫస్ట్ ప్రెజెంట్ రేషియో ఇచ్చిండు, ఆఫ్టర్ 15 ఇయర్స్ అన్నాడు. నెక్స్ట్ తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అన్నాడు. అంటే 3 రేషియోస్ ఇచ్చిండు. ఇప్పటి వరకు మనం 2 రేషియో ఇచ్చినప్పుడు మాత్రమే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసినాం కదా. ఇప్పుడు 3 రేషియో ఇచ్చినా లేదా 30 రేషియో ఇచ్చినా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి కదా. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏ మోడల్ ఇచ్చినా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేస్తాం. దానికంటే ముందు మనం ఏం చేస్తామంటే కాన్సెప్ట్ నేర్చుకుంటాం. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ అనేది ఎలా చేయాలి ఓకేనా. ఒక్కసారి చూసినట్లయితే ఎక్స్ మోడల్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ కనుక్కోవాలంటే వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మరి వాళ్ళకు మ్యారేజ్ అనేది ఎన్ని ఇయర్స్ ఏగో జరిగిందో అది ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. వెరీ ఈజీ. ఫస్ట్ ఎక్స్ మోడల్ చూడండి, దాన్ని కాన్సెప్ట్ అంటాం. ఫస్ట్ ప్రెజెంట్ రేషియో మెథడ్ 1 చూసినట్లయితే మెథడ్ 1 ఓకేనా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాడు కాబట్టి ఇక వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్ రేషియో ఎలా ఉందంటే ఫస్ట్ 4:5 అన్నాడు. అంటే 4x నెక్స్ట్ 5x. ఆఫ్టర్ 15 అన్నాడు కాబట్టి +15 అప్పుడు చేసినట్లయితే 4x + 15 నెక్స్ట్ రేషియో 5x + 15. అప్పుడు రేషియో ఎలా ఉంది మనకు? రేషియో చూసినట్లయితే ఏమన్నాడు? 11:13 కాబట్టి అదే రాస్తున్నా చూడండి 11:13 ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ ఏంటిది? మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కాబట్టి ఏ విధంగా రాస్తామంటే 11 5 55x నెక్స్ట్ తర్వాత ప్లస్ 11 15 165 వచ్చింది ఈక్వల్ టు 13 4 52x. తర్వాత 13 × 15 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ వెన్ మిడిల్ నెంబర్ మిస్సింగ్ అన్నప్పుడు ఏం చేయాలి? 2 వరుస సంఖ్యలు వాటి లబ్ధం ఇచ్చినప్పుడు మధ్యల సంఖ్య మిస్ అయినప్పుడు ఏం చేయాలి? మిడిల్ నెంబర్ను స్క్వేర్ చేసి -1 అని చేయాలి. కాబట్టి 13 15 మిడిల్ నెంబర్ ఎంత? 14 స్క్వేరే కదా. 14 స్క్వేర్ -1 ఎంత? 195 వచ్చింది. 195. ఇప్పుడు చూడండి 55 52 డిఫరెన్స్ ఎంత? 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 195 165 డిఫరెన్స్ ఎంత? 30. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 10 వచ్చింది. 3x ఈజ్ ఈక్వల్ టు 30 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 కదా. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ 10 అన్నాం కాబట్టి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రాసినట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇది 3x అనుకున్నాం. నెక్స్ట్ 4x అనుకున్నాం. నెక్స్ట్ 5x అనుకున్నాం కాబట్టి వాళ్ళ యొక్క రేషియో ఎంత వస్తుంది? 4 × 10 అంటే 40, తర్వాత 5 × 10 అంటే 50. అంటే 40 50 ప్రెజెంట్ ఏజ్ రేషియో లేదా ఏజ్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ 40:50. ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? హౌ మెనీ ఇయర్స్ ఎగో దే గాట్ మ్యారీడ్ అన్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వారికి వివాహం జరిగింది కదా. అంటే మనకు మ్యారేజ్ టైంలో ఏముండాలి? బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఆఫ్టర్ 15 ఇయర్స్ మనకు కావాల్సింది ఏంటిది? బ్యాక్ వెళ్ళిపోవాలి కాబట్టి ఏం చేయాలి?
మైనస్ చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ 40 అన్నాడు కాబట్టి 40 మైనస్ ఎక్స్, ఇప్పుడు ఎక్స్ అనుకున్నాం కాబట్టి వై అనుకోండి, 40 మైనస్ వై డివైడెడ్ బై 50 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మ్యారేజ్ టైంలో రేషియో ఎలా ఉంది 3/4 అన్నాడు కాబట్టి 3/4 క్రాస్ మల్టిప్లికేషన్ 4 into 40 160, 4 into y 4y is equal to 3 into 50 150, 3 into y minus 3y వచ్చింది, 160 150 డిఫరెన్స్ ఎంత 10 వచ్చింది, 4y 3y డిఫరెన్స్ ఎంత వచ్చింది y వచ్చింది, అంటే y is equal to ఎంత వచ్చింది 10 years అన్నాడు. అంటే 10 years ago దే గాట్ మ్యారీడ్, అంటే 10 సంవత్సరాల క్రితం వారికి వివాహం జరిగింది. ఇదంతా మనం జనరల్గా ఎలా రాస్తాం, ఎక్స్ మోడల్లో రాసినాం. క్లియరా కదా, ఎక్స్ మోడల్లో రాసినాం కాబట్టి ఓకే కొంచెం టైం టేకింగ్ పట్టొచ్చు, ఓకేనా 1 minute పట్టొచ్చు లేదా 50 seconds కూడా పట్టొచ్చు. లేదు అంటే ఇంకొక మెథడ్ చేయొచ్చు, అంటే ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు. మెథడ్ 2 చూసినట్లయితే మెథడ్ 2 ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిన రేషియో 4:5 అన్నాడు, ఇక 4:5 తర్వాత రేషియో ఇప్పుడు 11:13 అన్నాడు కాబట్టి 4కు 11కి డిఫరెన్స్ 7, నెక్స్ట్ 5కి 13 డిఫరెన్స్ 8, మరి ఈక్వల్ లేదు కాబట్టి ఈక్వల్ చేస్తున్నాం. ఇక్కడ 11కు 13 డిఫరెన్స్ 2 కాబట్టి ఇంటూ 2 చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత 4కు 5కి డిఫరెన్స్ 1 కాబట్టి ఇంటూ 1 చేస్తున్నాం. క్లారిటీ వినండి, 11కు 13 డిఫరెన్స్ 2 కదా, ఇగో ఇంటూ 2 రాసినాం. 4కు 5కి డిఫరెన్స్ ఎంత 1 కాబట్టి ఇక 1 అని రాసినాం. అప్పుడు ఏమవుతుందంటే చూడండి 2 4s 8, 2 5s 10, 1 into 11 11, 1 into 13 వచ్చింది. 13 అనేది రావడం జరిగింది. ఇక్కడ వరకు క్లియర్ కదా, వచ్చింది కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి 10 13 డిఫరెన్స్ 3, 8 11 డిఫరెన్స్ 3 వచ్చింది. అంటే 3 parts is equal ఎంత వచ్చిందంటే చూడండి 3 parts is equal to 15 అంటే మరి 1 part is equal to ఎంత 5 వచ్చింది. అంతే కదా, 3 భాగాలు 15 అయితే 1 భాగం ఎంత 5 కదా, క్లియర్ కదా. మరి మనకు కావాల్సింది ఎంత, ఇగో 8 parts కదా, మరి 8 parts అంటే 8 5s 40 ఎవరి వైఫ్ యొక్క ఏజ్. నెక్స్ట్ తర్వాత 10 parts అన్నాడు కాబట్టి 10 parts ఈక్వల్ టు ఎంత 50 ఎవరిది హస్బెండ్, అంటే హస్బెండ్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఏమో 50, వైఫ్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఏమో 40. మరి మనకు కావాల్సింది ఏంటిది మ్యారేజ్ టైం అన్నాడు. ప్రెజెంట్ నుంచి మ్యారేజ్కి వెళ్ళాలంటే ఏంటిది బ్యాక్ వెళ్ళాలి కదా, బ్యాక్ వెళ్ళాలి కాబట్టి అదే రాస్తున్నా చూడండి. ఇక 40 మైనస్ ఎక్స్ 50 మైనస్ ఎక్స్ రేషియో ఏమి ఇచ్చిండు మనకు 3:4 అన్నాడు. 3:4 ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. క్లియరా కదా, ఓకేనా. 4 ఇంటూ ఫస్ట్ 3 ఇంటూ 50 150, 3 ఇంటూ ఎక్స్ 3x, 4 into 40 160, 4 into x 4x రాసినాం. ఈ 4xకు 3xకు డిఫరెన్స్ ఎంత x, 160 150 డిఫరెన్స్ ఎంత 10 వచ్చింది. అంటే ఎన్ని ఇయర్స్ వాళ్ళకు మ్యారేజ్ అయింది 10 years ago దే గాట్ మ్యారీడ్ అనుకున్నాం. నువ్వు ఏ మోడల్లో చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. ఇది ఎక్స్ మోడల్ చేసినాం, దీంతో కంపేర్ చేస్తే మనం ఏం చేసినామంటే ఈక్వల్ మెథడ్ చేసినాం. తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చేసినాం, వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. తర్వాత ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగిందంటే ఏం చేసినాం మైనస్ చేసినాం. క్లియరా కదా, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా కాకుండా ఇంకేమన్నా మెథడ్ చేయొచ్చు. ఒక్కసారి చెక్ చేసినట్లయితే మెథడ్ 3 అంటే ఒక ఆర్డర్ వైజ్గా రాసుకోవాలి. ఏంటి ఆర్డర్ వైజ్ అంటే ఫస్ట్ మ్యారేజ్ అవుతుంది ప్రెజెంట్ ఆఫ్టర్ 15 years. ఫస్ట్ మ్యారేజ్ ప్రెజెంట్కి రావాలి, ముందుకు రావాలి, తర్వాత ఆఫ్టర్ 15 years. అంటే ఆ రేషియోను ఒక ఆర్డర్ వైజ్ రాసుకుంటే ఆన్సర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. మరి మ్యారేజ్ టైంలో రేషియో ఎలా ఉంది, ఇగో 3:4 ఉంది. నెక్స్ట్ ప్రెజెంట్ ఎలా ఉంది 4:5 ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ 15 years రేషియో ఎలా ఉంది 11:13 ఉంది. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది. ఆ రేషియోని ఈక్వల్ చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఎలా వస్తుందో ఒకసారి చూడండి. 3కి 4కు డిఫరెన్స్ 1 ఉంది, 4కు 5కి డిఫరెన్స్ 1 ఉంది, 11కు 13 డిఫరెన్స్ 2 ఉంది. అంటే డిఫరెన్స్ 1 ఉంటే 2 తోటి ఇంటూ చేయండి, 2 ఉంటే డిఫరెన్స్ 1 తోటి ఇంటూ చేయండి. మరి డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి 2 తోటి ఇంటూ చేయాలి.
ఇక్కడ 1 డిఫరెన్స్ ఉంది కాబట్టి 2 తోటి ఇంటూ చేయాలి, డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి 1 తోటి ఇంటూ చేయాలి. క్లియరా కదా? ఓకే, ఏమొస్తుంది మనకు 2 3s 6, 2 4s 8, 2 4s 8, నెక్స్ట్ 2 5s 10, నెక్స్ట్ తర్వాత ఇక్కడ 11 ఇంటూ 1 11, 13 ఇంటూ 1 13. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 8కు 10కు డిఫరెన్స్ 2, 6కి 8కి డిఫరెన్స్ 2, 8కు 11కు డిఫరెన్స్ 3, 10కు 13 డిఫరెన్స్ 3. ఈక్వల్ రేషియో వచ్చిందా లేదా? ఈక్వల్, డిఫరెన్స్ అనేది ఈక్వల్ వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి, 10 నుంచి 13 అంటే 3 పార్ట్స్. ఓకేనా, 3 పార్ట్స్ కాబట్టి ఈ 3 పార్ట్స్ ఉంటే మనకు ఆఫ్టర్ 15 ఇయర్స్ అన్నాడు. మరి 1 పార్ట్ ఎంత? 5. 3 పార్ట్స్ ఈక్వల్ టు 15 అంటే 1 పార్ట్ 5 కదా? క్లియర్. మరి ఇక్కడ 2 పార్ట్స్ అన్నాడు కదా, ఇగో ఇది 2 పార్ట్స్, ఇది 3 పార్ట్స్. మరి 2 పార్ట్స్కి ఎంత? 2 పార్ట్స్కి ఎంత అంటే 10 ఇయర్స్. నువ్వు ఒకటే స్టెప్ చేసినావు, ఇగో ఈ స్టెప్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్ట కదా? వెరీ ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ అనేది ఎంతైతే ఉంటుందో 2 ఉంటే 1 తోటి ఇంటూ చేయండి, డిఫరెన్స్ 1 ఉంటేనేమో 2 తోటి ఇంటూ చేయండి, డిఫరెన్స్ 2 ఉంటే 1 తోటి ఇంటూ చేయండి. ఇంటూ చేసినట్లయితే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. మీకు 3 మెథడ్స్ చెప్పినా, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు నువ్వు 3 మెథడ్ అనేది అన్నిటికీ వస్తుంది. మళ్ళీ చాలామంది ఏమనుకుంటారంటే తెలియని వాళ్ళకు చెప్పినా వేస్టే. ఎందుకంటే వాళ్ళకు ఒక మ్యాథ్స్ పైన గ్రిప్ ఉంటే ఓహో ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని ఆలోచన వస్తుంది. కొంతమంది ఈ మెథడ్ ఇన్నిటికే వర్తిస్తుంది, ఈ క్వశ్చన్ దీనికే వర్తిస్తారంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు 3 మెథడ్స్ వర్కౌట్ అవుతుంది. ఒక సింగిల్ మెథడో 2 మెథడో కాదు, 3 మెథడ్స్ చేయొచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, మీకు ఎక్స్ మోడల్ చెప్పినాం, నెక్స్ట్ ఈక్వల్ మెథడ్ చెప్పినాం, ఇంకా లాజికల్ చెప్పినట్లయితే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నువ్వు ఏ మెథడ్ అన్నా చెయ్యి, కానీ మన టార్గెట్ ఏంటిది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేదా 1 మినిట్లో ఆన్సర్ అనేది రావాలి. 1 మినిట్లో ఆన్సర్ అనేది రావాలి కదా? ఓకేనా, ఇదే కదా మనకు కావాల్సింది. ఓకే, నెక్స్ట్ ఇలా చూసినట్లయితే మనకు IBACIO ఎగ్జామ్ ఉంది 2024లో. దాంట్లోకి సంబంధించిన క్వశ్చన్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. IB అంటే మనకు తెలిసిందే ఇంటెలిజెన్స్ బ్యూరో. మనం SSC CGL చూస్తాం, CHSL ఇవన్నీ క్వశ్చన్ చూస్తాం కదా, ICR క్వశ్చన్ చూస్తాం. ఓకేనా, సేమ్ IB తర్వాత CSIR క్వశ్చన్స్ కూడా చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చేయాలి, అన్ని మోడల్స్ చేయాలి. ఓకేనా, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అవునా కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ది రేషియో ఆఫ్ ఎ మ్యాన్స్ ఏజ్ టు హిస్ ఫాదర్ ఏజ్ ఈజ్ 4:5 అండ్ ది రేషియో ఆఫ్ హిస్ ఏజ్ టు హిస్ సన్ ఏజ్ 6:1. 4 years ago these ratio were 11:14 and 11:1 respectively. The ratio of the age of the grandfather to that of the grandson 12 years from now will be అన్నాడు. ఏమని మెన్షన్ చేసిండు? ఇప్పటిదాకా మీరు 3 రేషియో చెప్పారు కదా, అక్కడ 4 రేషియో ఇచ్చిండంటే 3 మెంబర్స్ ఇచ్చిండు. మనం ప్రీవియస్ క్వశ్చన్లో 2 మెంబర్స్ 3 రేషియో చేసినాం. ఇక్కడ క్వశ్చన్ 3 మెంబర్స్ 4 రేషియో ఇచ్చిండు. 4 కాదు 41. మన కాన్సెప్ట్ ఏంటిది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయాలి. ఇదే కదా కావాల్సింది. ఒక వ్యక్తి వయసు మరియు అతని తండ్రి వయసుల మధ్య నిష్పత్తి 4:5. ఇప్పుడు ప్రెజెంట్ అతని వయసు మరియు అతని కుమారుని వయసు మధ్య గల నిష్పత్తి 6:1. 4 సంవత్సరాల క్రితం ఈ నిష్పత్తులు వరుసగా 11:14 మరియు 11:1గా ఉన్నాయి. అయితే ఇప్పటి నుండి 12 సంవత్సరాల తర్వాత తాత మరియు మనవడి వయసుల మధ్య నిష్పత్తి అన్నాడు. ఇక్కడ చూడండి, మ్యాన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఓకేనా, ఇక్కడ ఏంటిదంటే ఒక 3 జనరేషన్ ఉంది. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్, ఫాదర్. మ్యాన్ అంటే ఇక్కడ ఫాదర్ అన్నట్టే కాబట్టి ఆ ఫాదర్ను మిడిల్ అనుకోండి. ఆ ఫాదర్ కంటే పైన ఉన్న వాళ్ళని ఏమనుకున్నాం? గ్రాండ్ ఫాదర్. కింద ఉంటేనేమో గ్రాండ్ సన్ అనుకున్నాం కదా. కాబట్టి ఈ ముగ్గురి రేషియోలు కనుక్కోవాలి. ఏం కనుక్కోమన్నాడు? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్ ఏజ్ రేషియో కనుక్కోమన్నాడు ఆఫ్టర్ 12 ఇయర్స్. ఓకేనా, ఒక్కసారి చెక్ చేస్తే మెథడ్ 1 అని రాస్తున్నా చూడండి. మెథడ్ 1లో ఫస్ట్ ఈ మ్యాన్కు తర్వాత ఎవరికి? ఫాదర్ అన్నాడు. మ్యాన్కు ఫాదర్కు ఏజ్ రేషియో ఎలా ఉంది అంటే చూడండి 4:5 అన్నాడు. 4:5. నెక్స్ట్ తర్వాత మ్యాన్కు సన్కు ఏజ్ రేషియో ఎలా ఉందంటే మ్యాన్కు సన్కు ఏజ్ రేషియో చూసినట్లయితే 6:1 అన్నాడు. 6:1 అన్నాడు కదా. మరి మ్యాన్ అనే పర్సన్ 2 టైమ్స్ వచ్చింది కదా. మరి 2 టైమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి కదా. మరి ఈక్వల్ అంటే ఇక్కడేమో 4 ఉన్నాడు, ఇక్కడేమో 6 ఉన్నాడు. మరి 4,6 అనేది ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం అంటే హైయెస్ట్ నెంబర్ 6 డబుల్ చేస్తే 12. క్లియరా కదా? క్లియర్. కాబట్టి ఏం చేస్తున్నామంటే చూడండి 4,6 ఎల్సిఎం చూసినట్లయితే 12.
12ను 4తో డివైడ్ ఇంటూ చేస్తే లేదా 4తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ 12ను 6తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. కాబట్టి ఎంత 3 4 జా 12, 3 5 జా 15. నెక్స్ట్ 2 6 జా 12, 2 1 జా 2 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది 12 అనేది కామన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏంటిది మ్యాన్, నెక్స్ట్ తర్వాత ఫాదర్, నెక్స్ట్ సన్ అని రాసినాను. కాబట్టి ఇది 12x, ఫాదర్ కాబట్టి ఫాదర్ 15x, సన్ ఎంత అనుకున్నాం 2x అనుకున్నాం, 2x అనుకున్నాం. క్లియరా కదా? క్లియర్. ఇక్కడికి వెళ్ళి మనకి ఏమొస్తుందంటే చూడండి 4 years ago ఏజ్ రేషియో ఇచ్చిండు. 4 years ago ఏజ్ రేషియో ఇచ్చిండు. ఎవరు ఇచ్చిండంటే చూడండి 11:4 అంటే 14 అంటే ఈ ఏంటిది మ్యాన్ ఫాదర్ రేషియో 11:14. నెక్స్ట్ తర్వాత మ్యాను తర్వాత సన్ యొక్క ఏజ్ రేషియో ఎంత ఇచ్చిండంటే 11:1 అన్నాడు. 11:1 అన్నాడు కాబట్టి ఇక్కడ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ ఇచ్చిండు. ఇక్కడనేమో ఈక్వల్ లేదు, 4,6 అన్నాడు కాబట్టి ఈక్వల్ చేసినాం. ఇక్కడ 11 ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇక్కడికి ఏం రాస్తామంటే చూడండి మ్యాన్కు తర్వాత ఫాదర్కు సన్కు రాసినట్లయితే 11:14:1 వచ్చింది. క్లియర్ కదా? ఎప్పుడది 4 years ago 4 సంవత్సరాల క్రితం వెనకకి వెళ్ళండి. వెనకకి వెళ్తే ఇప్పుడు నేను రాసే రేషియో ఏంటంటే మనకు కావాల్సింది ఏంటిది గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ కాబట్టి వాళ్ళిద్దరిదే రాస్తున్నాం, పోయేదేం లేదు కదా. కాబట్టి అదే రాస్తున్నాం చూడండి గ్రాండ్ ఫాదర్ GF పై గ్రాండ్ సన్ రాసినాం. ఓకేనా? ఈ గ్రాండ్ ఫాదర్ ప్రెజెంట్ ఎంత ఉన్నాడు 15x, 4 years ago ఎంత 4 years ago అన్నాడు కాబట్టి -4. నెక్స్ట్ తర్వాత ఈ గ్రాండ్ సన్ 2x అన్నాడు కాబట్టి -4 ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫాదర్. ఓకేనా? గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ రేషియో 14/1 వచ్చింది. 14/1 వచ్చింది. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15x -4, 14 2 జా 28x, 14 4 జా 56 వచ్చింది. ఇక్కడి వరకు క్లియర్. ఈ 28లోకి వెళ్ళి 15 తీసేస్తే 13x వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 56 4కు డిఫరెన్స్ ఎంత 52 వచ్చింది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ 13 1 జా 13 4 జా x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 13 4 జా వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 4 అనేది రావడం జరిగింది. క్లియర్ కదా? ఇప్పుడు ఏం చేస్తున్నాం వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజ్ కనుక్కుంటున్నాం. ప్రెజెంట్ కనుక్కోవాలంటే చూడండి ఈ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉన్నాడంటే ప్రెజెంట్ 15 కదా. ఇక 15 × 4, 15 4 జా 60. నెక్స్ట్ గ్రాండ్ సన్ చూసినట్లయితే ఎంత ఉన్నాడంటే 2x కాబట్టి 2 × 4 అంటే 8 వచ్చింది. 2 × 4 అంటే ఎంత వచ్చింది 8 వచ్చింది. ఇది ఏంటిది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ అండ్ సన్. ఓకేనా? చెక్ చేసినట్లయితే 15 4 జా 60, 2 4 జా 8. మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది ఇప్పటి నుంచి 12 years తర్వాత. ఓకేనా? వాట్ ఈస్ ద ఏజ్ రేషియో ఆఫ్టర్ 12 years గ్రాండ్ ఫాదర్ అండ్ సన్ విల్ బి అన్నాడు. ఓకేనా? ఇప్పుడు చెక్ చేసినట్లయితే ఇది 60 కదా. 60 కాబట్టి 60 + 12 years తర్వాత కాబట్టి +12 తర్వాత 8 + 12 అని రాసినాం. మరి ఎంత 60 + 12 అంటే ఎంత 72 వచ్చింది. 12 + 8 అంటే ఎంత 20 వచ్చింది. 4 తోటి క్యాన్సిల్ చేస్తే 4 18 నెక్స్ట్ 4 5 వచ్చింది. ఏజ్ రేషియో బిట్వీన్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ 18:5 వచ్చింది. 18:5 వచ్చిందంటే ఇక్కడ ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి ఆప్షన్లో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. చూడండి మనకు రేషియోస్ అనేది ఎలా ఇచ్చిందంటే 3 members ఇచ్చిండు. ఓకేనా? 3 members ఇచ్చి 4 రేషియో ఇచ్చిండు. కాబట్టి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువ చేసినాం కాబట్టి టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంది. ఓకే, ప్రాబ్లం చేసినట్లయితే 1 minute పట్టవచ్చు. ఓకేనా? కొంచెం అటు ఇటు అయినా కూడా ఓకే 70 seconds పట్టవచ్చు లేదా 50 to 70 seconds కూడా పట్టవచ్చు. ఇది క్లియరా కదా? క్లియర్. ఏం చేసినాం ఫాదర్ తర్వాత ఏంటిది మ్యాను ఫాదర్ మ్యాను సన్. ఓకేనా? వాళ్ళ యొక్క ఏం చేసినాం రేషియోస్ అనేది ఈక్వల్ చేసినాం. మ్యాన్ ఇది 4,6 అన్నాడు కాబట్టి 12. క్లియర్. 12ను 4తో డివైడ్ చేస్తే ఇంటూ 3, 12ను 6తో డివైడ్ చేస్తే ఇంటూ 2 వచ్చింది. క్లియర్ అయ్యింది కదా? ఈక్వల్ వచ్చింది. మ్యాను ఫాదర్ మ్యాను సన్ 12 వచ్చింది కాబట్టి 12x 15x 2x. మనకు కావాల్సింది గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ కాబట్టి ప్రెజెంట్ ఏజ్ కనుక్కుంటే అయిపోతుంది కదా. కాబట్టి గ్రాండ్ ఫాదర్ 15x 4 years ago -4 2x -4 రేషియో ఎలా ఇచ్చిండు 14/1. 14/1 అంటే ఎలా వచ్చింది ఈక్వల్ 11:14 11:1 మరి ఈక్వలే కదా. మరి 11 అనేది ఈక్వల్ మ్యాన్ యొక్క ఏజ్ కాబట్టి మరి 11:1 అని రాస్తే అయిపోతుంది కదా. ఎవరిది మ్యాన్ సన్. ఒకవేళ మ్యాన్ ఫాదర్ అంటే 11:14 కానీ మనకు కావాల్సింది ఎవరు
గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ 14:1 14/1 అక్కడికి వెళ్ళి రాసినాం ఓకేనా ప్రెజెంటేజ్ వచ్చింది ఇంటూ ఎంత రాసినాం +12 చేస్తే ఎంత వచ్చింది 18:5 వచ్చింది 18:5 వచ్చింది కదా క్లియరా కదా మరి ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇలా కాకుండా ఇంకే విధంగా క్యాల్కులేట్ చేస్తాం ఒక్కసారి చూడండి 4 ఇయర్స్ ఎగో మనకు కావాల్సింది ఇగో మ్యాను గ్రాండ్ ఫాదరు ఓకేనా ఈ గ్రాండ్ ఫాదర్ అనుకోండి నెక్స్ట్ తర్వాత గ్రాండ్ సన్ అనుకోండి ఎప్పుడు ఇది ఒకసారి చెక్ చేస్తే 4 ఇయర్స్ ఎగో రాసినాం మనకు కావాల్సింది ప్రెజెంట్ కావాలి ఓకేనా ప్రెజెంట్ కావాలి నెక్స్ట్ మరి మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది ఆఫ్టర్ 12 ఇయర్స్ మరి 4 ఇయర్స్ ఎగో ఏజ్ రేషియోలో చూడండి మ్యాను 11 నెక్స్ట్ 14 నెక్స్ట్ 1 ఇది ఎప్పుడు 4 ఇయర్స్ ఎగో ప్రెజెంట్లోకి రావాలంటే 12:15:2 ఓకేనా 12:15:2 వచ్చింది మరి మనకు కావాల్సింది ఏంటిది ఆఫ్టర్ 12 క్లియరా కదా బాగా అబ్జర్వ్ చేయండి 1 నుంచి 2 డిఫరెన్స్ 1 14 to 15 1 11 to 12 1 కాబట్టి ఈ 1 పార్ట్ ఉంటే 4 ఇయర్స్ ఎగో అన్నాడు 4 ఇయర్స్ అవునా కదా మరి మనకు కావాల్సిన క్వశ్చన్ ఆఫ్టర్ 12 ఇయర్స్ మరి 4 పార్ట్స్ ఉంటే 1 అయితే మనకు కావాల్సింది ఎంత 12 ఇయర్స్ కాబట్టి 3 పార్ట్స్ యాడ్ చేయండి ఓకేనా మనకు కావాల్సింది ఇదే కదా ఇగో 15కు 3 యాడ్ చేస్తే 18 ఓకేనా 2కు 3 యాడ్ చేస్తే 5 క్లియరా కదా వెరీ ఈజీ ఓకేలా ఈ మ్యాన్ అడిగింది అనుకోండి +3 అంటే ఏం చేయాలి 15 కానీ మనకు కావాల్సింది ఏంటిది గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ ఏజ్ రేషియో కనుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా ఓకేనా సింగిల్ స్టెప్లో ఆన్సర్ అవుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు ఎక్కడో చూసినా జస్ట్ 2 సెకండ్స్ 5 సెకండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఎవరైనా చేస్తారు అవునా కదా మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటిది ట్రెండింగ్ క్వశ్చన్ అప్డేట్ క్వశ్చన్స్ అది కూడా ఎలా ఉండాలి నువ్వు లాజిక్ నేర్చుకోవాలి కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంతేకాని ఏదో ఒకటి చేసి 2 రేషియో ఇచ్చి ఫాస్ట్ చేసి 2 సెకండ్స్ 5 సెకండ్స్ ఈజీగా చేస్తాం క్లియరా కదా అలా కాదు మనకు కావాల్సింది ఇప్పుడు అప్డేట్ క్వశ్చన్స్ కావాలి అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయాలి ఓకేనా అంతేకాని మనకి ఎప్పుడో నేర్చుకున్న ఏజెస్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ 2 లైన్స్ క్వశ్చన్స్ 3 లైన్స్ క్వశ్చన్స్ కాదు కదా మనం మొన్న 2023 తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ చూసారు కదా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది నెక్స్ట్ 2018 ఏపీఎస్ఐ కానిస్టేబుల్ చెక్ చేశారు కదా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది నువ్వు అలా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే అలా ప్రిపేర్ అవ్వట్లేదు గదే సింగిల్ లైన్ క్వశ్చన్స్ 2 లైన్స్ క్వశ్చన్ చెప్పి ఓకేనా మాలాంటి ఫ్యాకల్టీలు చెప్పిన అనుకోండి వావ్ అనిపించచ్చు అంత పెద్ద విషయం కాదు కదా మనకు కావాల్సింది ఏంటంటే అప్డేట్ కంటెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కావాలి సేమ్ ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ చెప్పినా కదా మరి దానికి రిలేటెడ్ క్వశ్చన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో చేయండి హోంవర్క్ దీని యొక్క ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే చెప్తున్నా చూడండి మీకు కావాల్సిన అప్డేట్ కంటెంట్ అనేది చెప్పిన దానికి జస్ట్ నంబర్లు చేంజ్ చేసి ఇచ్చిన ఓకేనా కాబట్టి సేమ్ ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరు ఏదో చూసినామా కాదు మనకు కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది సంబంధం లేదు నీకు రేపు నోటిఫికేషన్ వచ్చినా కూడా జాబ్ రావాలి అన్న ఉద్దేశంతో మనకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్ తోటైనా కంపారిజన్ చేయండి ఓకేనా ఆఫ్లైనా చెక్ చేసినట్లయితే మనకు అప్డేట్ క్వశ్చన్స్ ఎవరిస్తారు నంబర్ ఆఫ్ మోడల్స్ ఎవరిస్తారు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవరిస్తారు తెలుసుకోండి ఓకేనా 2023లో అన్ని ఏ ఎగ్జామ్ అయినా చూసినా మనకు 90% క్వశ్చన్స్ అనేవి మనం చెప్పిన మోడల్స్ అనేది రావడం జరిగింది మీకు పేజీ నెంబర్తో సహా మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఇక మ్యాథ్స్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసినాం ఓకేనా మహేందర్ అగర్వాల్ మ్యాథ్స్ హబ్ అనేది 2022లోనే స్టార్ట్ చేసినాం ఓకేనా ఇప్పుడు ఏం చేసినామంటే ఈ 2025 జనవరిలో మనకు అది కొత్త బ్యాచ్ అంటే జనరల్ స్టడీస్ తోటి కూడా స్టార్ట్ చేసినాం ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఓకేనా కొత్త బ్యాచ్ అనేది ఎవ్రీ మండే రోజు
ఈరోజు మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఏదైతే చాప్టర్ కంప్లీట్ అయిపోయిందో ఓకేనా అది మళ్ళీ రిపీట్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మ్యాథ్స్లో మ్యాక్సిమం కొట్టాలనుకుంటున్నారో నెక్స్ట్ తర్వాత జనరల్ స్టడీస్లో కూడా హైయెస్ట్ మార్కులు సాధించాలనుకుంటున్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీరు చూడండి నేను ప్రతిరోజు ఓకేనా మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చూసినా కూడా డైరెక్టర్ అనేవాడు దగ్గరుండి క్వశ్చన్స్ ఎక్కడ కూడా చెప్పారు ఓకేనా. ఇన్ కేస్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అయినా కూడా చెప్పినామా వెళ్ళిపోయినామా నీకు అర్థమైనా కాకుండా సంబంధం లేదు. నువ్వు లాస్ట్లో కూర్చుంటే బోర్డు కూడా కనపడదు ఓకేనా. మనకు అలా ఏం లేదు ఓకేనా. లిమిటెడ్ సీట్స్ అనేది మనకు ఉంటుంది. ప్రతి ఒక్కరిపైన కేరింగ్ ఉంటుంది. నేను ప్రతిరోజు కూడా ఓకే ఏం చేస్తున్నా అంటే ఈరోజు చెప్పిన క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ డే చెక్ చేసిన తర్వాతనే క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే తెలుసుకోండి. రోజు చెక్ చేస్తుండా కేరింగ్ ఉందా లేదా. నాన్ మ్యాథ్స్ అయినా సంబంధం లేదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళతోటి ప్రాబ్లం చేపియడమే గ్రేట్ కదా ఓకేనా. మ్యాథ్స్ వాళ్ళతోటి కామన్గా ఎవరైనా చేపిస్తారు ఓకేనా. మ్యాథ్స్ వాళ్ళతోటి మ్యాక్సిమం మార్క్స్ కొట్టియాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళతోటి మ్యాథ్స్ అనేది భయం పోగొట్టాలి. ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలని మనకు ధైర్యం ఇవ్వాలి. ప్రాబ్లమ్స్ కూడా సింగిల్ లైన్ చెప్పను. స్టార్టింగ్లో బేసిక్ క్వశ్చన్ చెప్తాం, తర్వాత మోడరేట్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రీవియస్ క్వశ్చన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఓకేనా. కాబట్టి నేను చెప్పిన తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూట్ తోటైనా కంపేర్ చేసుకోండి. నాకంటే ఒక్క మోడల్ చెప్పిన పోనీ నాతో ఈక్వల్గా చెప్పిన నేను దేనికైనా రెడీ. కాబట్టి మీకు కావాల్సిన సబ్జెక్టు నేర్చుకోవడానికి ట్రై చేయండి. నా ఇన్స్టిట్యూట్లోకి రావాలంటే సిన్సియర్గా సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే రావాలి. జాబ్ కొట్టాలన్న కసి పట్టుదల ఎవరికైతే ఉంటుందో వారు వచ్చి జాయిన్ అవ్వండి. మన ఆఫీస్ అడ్రస్ ఎక్కడైతే ఒకసారి చెక్ చేసినట్లయితే మనకు దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529 ఓకే. సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకే మనకు 3rd ఫ్లోర్లో మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది దిల్సుఖ్ నగర్లో ఓకేనా. మీకు ఫోన్ నెంబర్ అయితే ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి 9666309098కు కాల్ చేసి మీ యొక్క ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేసుకోండి. మనకు కావాల్సిన టార్గెట్ ఏంటిది 2025-2026లో జాబ్ కొట్టాలి. ఆ జాబ్ కొట్టాలంటే మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఎక్కడికి వెళ్తే మీకు అప్డేట్ కంటెంట్ ఇస్తారో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. మన దగ్గర ఉన్న అప్డేట్ కంటెంట్ ఎక్కడైనా ఇస్తురా. 2025 క్వశ్చన్ మొన్న CGL మెయిన్స్ జరిగింది కదా ఆ క్వశ్చన్స్ కూడా ఇందులో డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది.